హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఈట్ నాన్ స్టాప్. ఇవాళ సెషన్లో మనం ఎంతో టేస్టీగా చికెన్ పాప్కార్న్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని కిందన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి కూడా మీకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. తయారు చేసుకునే విధానం: ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకుని బాగా శుభ్రం చేసుకుని మ్యారినేషన్ కోసం ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఆ చికెన్ పీసెస్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకుని ఒక 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. అలానే కాచి చల్లార్చుకున్న పాలు ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. అవునండి, మీరు వినేది నిజమే. కాగబెట్టుకుని చల్లార్చుకున్న పాలు 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలానే ఒక ఎగ్ని క్రాక్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా కలుపుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చికెన్ పీసెస్ని పక్కన పెట్టుకుని ఒక 15 మినిట్స్ వరకు మ్యారినేట్ అవనివ్వాలండి. ఈలోగా మనం ఒక బౌల్ తీసుకుని చికెన్ పీసెస్కి కోటింగ్ కోసం ఫ్లోర్ని తీసుకోవాలన్నమాట. కోటింగ్ ప్రిపేర్ చేసుకోవాలి. మనం 2 టైప్స్ ఆఫ్ కోటింగ్ ఇవ్వాలండి చికెన్ పీసెస్కి. పౌడర్ కోటింగ్ అలానే బ్యాటర్ కోటింగ్ కూడా ఇవ్వాలి. సో మొత్తానికి కూడా నేను పిండి అట్ ఏ టైం ఈ బౌల్లోకే తీసుకుంటున్నానండి. 4 టేబుల్ స్పూన్స్ మైదా అలానే 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నాను. మనకి పైన కోటింగ్ అనేది చప్పగా ఉండకూడదు కదండి. సో నేను దానిలో కూడా 1/4 టేబుల్ స్పూన్ సాల్ట్ అలానే 1/4 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ 1/4 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. నేను కలర్ రావడం కోసం మాత్రమే ఈ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసేసుకుని రెడ్ చిల్లీ పౌడర్ని స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఫ్లోర్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. అవసరమైతే మీకు అంత బాగా కలవలేదు అనిపిస్తే కనుక ఒకసారి జల్లెడ పట్టుకుంటే కూడా బాగా కలిసిపోతాయండి సాల్ట్ అలానే పెప్పర్ పౌడర్. ఇప్పుడు నేను చెప్పాను కదండి పౌడర్ కోటింగ్ అలానే బ్యాటర్ కోటింగ్ కూడా ఇవ్వాలి అని. సో అందుకని నేను తీసుకున్న ఫ్లోర్ని 2 ఈక్వల్ పోర్షన్స్లోకి డివైడ్ చేసుకుంటున్నానండి. ఈ ప్లేట్లో తీసుకున్నది నేను పౌడర్ కోటింగ్ కోసం నేను సెపరేట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను ఈ గిన్నెలో ఉన్నదాన్ని బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుంటాను. మనం ఎప్పుడు యూజ్ చేసే బేకింగ్ సోడా కాకుండా నేను నార్మల్ స్వీట్లెస్ సోడా ఉంటుంది కదండి, అది షుగర్లెస్ సోడా, ఆ సోడాని తీసుకుంటున్నానండి. ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఇలా బ్యాటర్లా ప్రిపేర్ చేయడానికి. ఇలా బాగా కలుపుకున్నానండి. మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ రావాలి కదా. సో నేను సోడా 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే పోసుకున్నాను. బట్ ఇప్పుడు నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ రావడానికి. ఎటువంటి ఉండలు ఫామ్ అవ్వకుండా లంప్స్ అనేవి లేకుండా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇప్పుడు ఈలోగా మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఈలోగా మనం చికెన్ పీసెస్ని బ్యాటర్తో అలానే పౌడర్తో కోట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోగా చూస్తున్నారు కదా, ఒక్కొక్క చికెన్ పీస్ని తీసుకుని మనం చికెన్ని మ్యారినేట్ చేసుకున్నామండి. వెట్గా ఉంటుంది కదా. సో మనం ఏదైతే ఎగ్ అట్లానే ఈ బ్లాక్ పెప్పర్ పౌడర్ దీంతో కోట్ చేసుకున్నామో సాల్ట్ అలానే మిల్క్తో, అది వెట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ నేను ఫ్లోర్లో రోల్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా ఫ్లోర్లో రోల్ చేసుకున్న దాన్ని బ్యాటర్లో వేసుకుంటున్నాను. ఈ బ్యాటర్తో కంప్లీట్గా చికెన్ పీస్ని కోట్ చేసుకోవాలండి. ఇలా కోట్ చేసుకున్న చికెన్ పీస్ని మళ్ళీ ఇంకొకసారి పౌడర్లో రోల్ చేసుకోవాలి. చాలా జెంటిల్గా హ్యాండిల్ చేయాలండి. దానిపైన ఉన్న కోటింగ్కి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా నీట్గా ఇట్లా జెంటిల్గా హ్యాండిల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న చికెన్ పీస్ని ఇలా సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకోవాలండి. డీప్ ఫ్రైకి రెడీ చేసుకోవాలన్నమాట. మిగిలిన అన్ని చికెన్ పీసెస్ కూడా నేను అలానే కోట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్ కాగంగానే ఇలా డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. సిమ్లో పెట్టకూడదండి, ఆయిల్ లాగేస్తాయి. సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మిగిలిన అన్ని చికెన్ పీసెస్ కూడా అదే విధంగా నేను కోట్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను అనమాట.
ఫ్రై అయిన చికెన్ పీసెస్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. యాక్చువల్గా ట్రైపాడ్ లేదండి, మొన్నటిదాకా అన్ని వీడియోస్ మా హస్బెండ్ షూట్ చేశారు. ఇప్పుడు నేను ఒక చేత్తో వీడియో షూట్ చేసుకుంటూ ఒక చేత్తో వంట చేశాను అనమాట. సో మీకు ఏమన్నా షేకింగ్ అట్లా ఏమన్నా అనిపిస్తే వీడియో ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఇట్లా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పైన కోటింగ్ అంతా క్రిస్పీగా ఉంటుంది, అలానే లోన మీకు చికెన్ పీసింగ్ వచ్చేసి చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంటుందండి. బాగా ఉడికిపోతుంది, చికెన్ పీస్ ఉడకదనే క్వశ్చనే అవసరం లేదు మీకు. చూస్తున్నారు కదా ఎంత టెండర్గా ఉందో. పైన మాత్రం క్రిస్పీగా ఉంటుందండి. పిల్లలు కూడా తినడానికి చాలా ఇష్టపడతారు. మయోనైస్ కానీ టొమాటో కెచప్తో కానీ టేస్ట్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ఇలానే ట్రై చేసి టేస్ట్ చేయండి. మీ అందరికీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మీరందరూ ఎప్పుడు ట్రై చేసినా సరే నాకు మాత్రం తెలియచేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. కామెంట్ అయితే కంపల్సరీగా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్ నాన్ స్టాప్.